దేవుడు రక్షించుకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చేవాళ్ళు, దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన రక్తముతో కొనబడిన వారు వాళ్ళు. ఈరోజు సేవకుడిగా సేవకురాలుగా వాళ్ళ మీద నీ కామెంట్లు, వాళ్ళ మీద నీ సనుగులు, వాళ్ళ మీద నీ కోపం ఒకవేళ ఉంటే ఆయన శరీరాన్ని విభాగించి ఆయన చేతుల మీద, ఆయన కాళ్ళ మీద, ఆయన తల మీద నువ్వు కామెంట్ చేస్తున్నావు. మర్చిపోకో, ఆయన శరీరము సంఘం. ఆ సంఘాన్ని అనేంత యోగ్యత నీకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ కుటుంబానికి కానీ లేదు లేదు లేదు. దయచేసి నువ్వు మనసు మార్చుకోమని నూతన సంవత్సరంలో 2వ శుక్రవారం నీకు రిక్వెస్ట్ చేస్తున్నావు. నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు తెలుసా? నువ్వు శరీర క్రియల్లో ఉన్నావు. శరీర క్రియల్లో పగ ఉంది, ద్వేషం ఉంది, కలహం ఉంది, కపటం ఉంది, వైర్యం ఉంది. ఇవన్నిటితో నువ్వు నిండి మళ్ళీ రేపు ఆదివారం విశ్వాసుల ముందు నిలబడుతున్నావు. విశ్వాసుల ముందు నిలబడి ఎవరు ఎట్లొచ్చారో, ఎవరు ఎట్లా విన్నారో, వాక్యం అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మగారికి నీకు మధ్య జరిగే సంభాషణ, మత్తయి సువార్త 6:18 రహస్యంగా